ఫైనలీ 10th క్లాస్. అర్థంగా ట్రిగ్నోమెట్రీలు, అందంగా మారిపోయిన అమ్మాయిలు, మార్కుల కోసం పాకులాటల మధ్య మాటలు కలపాలని మా ఆలోచనలు. లవ్, క్రష్, అఫెక్షన్ లాంటి ఫీలింగ్స్ అప్పుడప్పుడే పరిచయం అయ్యే వయసు. అలాంటి స్టేజ్లో ఉన్నప్పుడు నేను లవ్తో రాసే లెటర్. అబ్బా ఏం ఆలోచిస్తున్నావు? ఫ్లేమ్ చేయవే. ఓం సాయిరామ్. వీడు ఏందో ఏమరా, ప్రతిసారి లెటర్ రాయడం దాన్ని ఇవ్వకుండా పోవడం నాకేం అర్థమైతలేదురా. మళ్ళీ మొదలెట్టారా? అవునరాపా. చూసావా, నాకు వాడికి మ్యారేజ్ వచ్చింది. ఏంద్రా పాటలు రాస్తుండవు? ఇట్లా రాస్తే అమ్మాయిని పడకలేరురా, ప్రేమతో రాయాలరా. చదివేటప్పుడు సినిమా ఫీల్ వస్తుంది. నువ్వు హీరో మాదిరిగా, ఆ అమ్మాయి హీరోయిన్ మాదిరిగా. నీకు నాకు పుట్టింది ప్రేమ, నీతో నేనే. పుట్టమొదటి ప్రేమ నీతో నేడలమ్మా, తుళ్ళెవాగులాగా కొత్త ప్రేమ నన్ను ముంచే. పుట్టమొదటి ప్రేమ నీతో నేడలమ్మా, తుళ్ళెవాగులాగా కొత్త ప్రేమ నన్ను ముంచే. గివే కావాలి మీకు, ఒక చదువు తప్ప. నీకు లవ్ లేదని నా మీద ఏడిపే నీకు. సరే గాని లెటర్ ఎప్పుడు ఇస్తున్నావు? ఒకవేళ లెటర్ ఇచ్చేటప్పుడు పీటీ సార్ చూస్తే? ఆయనకేందో క్లాస్లో అంతమంది స్టూడెంట్స్ ఉన్నా నా మీదనే కన్నా ఉంటుంది. ఇంత జాలీగా ఫన్గా అయ్యే క్లాస్ రూమ్లో సడన్గా హారర్ ఎలిమెంట్ వస్తుంది. అదే మా మ్యాథ్స్ సార్. పాము ముంగీసకి ఎంత పంచాయతీలు ఉంటాయో తెలియదు, కానీ నాకు మ్యాథ్స్ సార్కి మాత్రం మామూలు పంచాయతీ కాదు. అసొంటప్పుడు చదువుకోవచ్చు కదా. చదవా అసలే మ్యాథ్స్ సార్ తేడా వచ్చిందనుకో అందరు తోలు తీస్తాడు అన్న. ఏంట్రా చూస్తున్నా? ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీసా? నేను బరాబర్ కొడతా చూడు సార్ని. సార్, యు లుక్ సో గుడ్ ఇన్ దిస్ అవుట్ఫిట్. ఎనీథింగ్ ఎవ్రీథింగ్ ఫర్ యూ మేడం. పుట్టమొదటి ప్రేమ నీతో నేడలమ్మా, తుళ్ళెవాగులాగా కొత్త ప్రేమ నన్ను ముంచే. సూపర్ సూపర్. రేయ్ సైలెన్స్.